ఇద్దరికి పువ్వులు ఇవ్వండి, విడి పువ్వులు ఒకరి మీద ఒకరు తలంబ్రాల కింద వేసుకొని జాయిగా వేయండి అమ్మా. వాళ్ళు మన జాయిగా అలా స్లోగా చేస్తాం. అది అందరూ వాళ్ళకి పువ్వులతోటి ఇలా పుష్పాభిషేకం అలాగా అందరూ ఒక్కసారి రెడీ 1 2 3 స్టార్ట్. ఓకే ఈరోజు మన యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంతో మన కూరమారావు గారు కూడా ఈ సెలబ్రేషన్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మన వచ్చిన సభ్యులందరికీ కూడా కూరమారావు గారు వారి దంపతులు టిఫిన్లు, కాఫీలు అందరికీ చక్కగా అందించడం జరిగింది. ఇదే కాకుండా ఆయన ఆర్గానిక్ మామిడి పండు ఒకటి ఇలా తేండి బల్లా ఒకటి ఒక ఆర్గానిక్ అంటే ఇది మామూలుగా కృత్రిమంగా పండించకుండా న్యాచురల్గా ఏ మందులు వాడకుండా వాడిన ఆయన అంటే అంత ప్రేమ చూడండి మన కుటుంబం మీద ఆయనకి. గాంధీ గారు ఇటువంటి వేడుకలు ఇంకా చాలా దినోత్సవాలు జరుపుకోవాలి. సో మామూలుగా మనం మార్కెట్లో చూసే అన్నీ కూడా శుభ్రంగా తెల్లగా ఉంటాయి, అదంతా విషయం. ఇలాంటి మన ఆర్గానిక్ మామిడి పళ్ళు కూడా అందరికీ మన యోగా సభ్యులకి పంచిపెడుతున్నారు. వారికి మన ధన్యవాదాలు. ఓకే అందరూ ఇది అయిన తర్వాత బల్లా. ప్రియమైన యోగా మిత్రులారా మరియు మహిళా యోగామణులారా, ఈరోజు మనం ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం బాగా జరుపుకున్నాం. ఇది యోగా రోజు తరపున మనకు బాగా పార్టీ అన్నీ జరిగాయి. ఈరోజు అదే రోజు మన 21 జూన్ 21వ తారీఖున మన కూరమారావు గారు వారి దంపతులు 45వ పెళ్లి రోజు సందర్భంగా 45వ పెళ్లి రోజు సందర్భంగా ఆయన మర్చిపోము ఇది, ఎందుకంటే యోగా డే అంటే మన కూరమారావు గారి మ్యారేజ్ డే. ఆయన మన గాంధీనగర్ పార్క్లో సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో చేరి కొంతకాలమే అయింది. అయినా సరే కొంతకాలంలోనే ఆయన చాకచక్యంతో, ఆయన నేర్పరితనంతో ఎంతో నిష్ణాతులుగా తయారయ్యారు. ఆయన కుటుంబ సభ్యులని ఆయన్ని మనందరం టీం తరపున దేవుడు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా మన యోగా సభ్యులందరికీ ఇడ్లీలు, గారెలు, అన్నీ కాఫీ కూడా పెట్టారు. అలాగే బంగినపల్లి మామిడి పండు కూడా మన యోగా సభ్యులందరికీ ఇవ్వవలసిందిగా ఆయన కోరి మనకి ఇచ్చారు. అందుచేత యోగా టీం తరపున కూరమారావు దంపతులు గారికి మన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అది ముఖ్యంగా ఈరోజు యాక్చువల్గా మార్నింగ్ నేను 4 లేచాను, అంటే 1 గంటకి లేచాను. 1 గంట ఏంటి ఈ సౌండ్లు అని నేను విపరీతమైన ఉరుములు అయిపోయిందిరా మన ప్రోగ్రామ్ అనుకున్నాను. 4 దాకా పడుకోకుండా అలా కూర్చున్నాను. 4 ఇంకా ఒకటి ఇవ్వకూడదు, 2 ఇవ్వాలి. మీ తండ్రి గారిని గుర్తించుకుని ఇద్దరికి తండ్రి గారికి చెప్పాలి. మీరు కూడా ఒకటి హ్యాపీ ఫాదర్స్ డే. హ్యాపీ ఫాదర్, నేషనల్ ఫాదర్ అందరికీ గాంధీ నాన్నగారికి జై. అందరికీ తోల
పాట పాడాలమ్మా, పాట పాడాలి. శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయాదిరామయ సర్వమంగళ శ్రీ లలిత శివజ్యోతి సర్వకామద జగమును చిరునగవును పరిపాలించే జనని అనయము మము కనికరముగ కాపాడే జనని మనసే నీవసమై స్మరణే జీవనమై మాయిని వరమీయవే పరమేశ్వరి మంగళ నాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల తలుకులు కలల జ్యోతుల కర్పూర హారతి సకల నికమ వినుతు చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద ఆర్తి పల్లెలో డబ్బులు 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 అందరి కోసం అందరి కోసం మీరు ఏంటి మీ పేరేంటి మీ పేరు హారతి ఇస్తున్నారట లేదు లేదు అమ్మ నాకు తెలియాలి ఎవరంతే ఏంటంటే ఈవేళ పెళ్లి రోజు జరుపుకున్న దంపతులు 500 వాళ్ళకి శృణ్వన్నోతిభిస్సీద సాధనం ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి దీనామవిత్రేయవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం శాంతి 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 స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి 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 ఐశ్వర్యేంద్రియ ప్రతిష్టతే స్వస్తి చల్లగా ఉండండి. నా పేరు కూర్మారావు అండి. ఈవిడ నా భార్య అపర్ణ. 45 ఏళ్ళుగా నన్ను భరిస్తుంది. ఇప్పుడు వృద్ధనారి పతివ్రత అంటారు చూడండి. ఇప్పుడు ఈ వయసులో నేను నీతులు చెప్తాను, కానీ వయసులో ఉండేటప్పుడు నేను వెయ్యని వేషాలు లేవు. ఆ టైంలో అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉండేవి. ఈ అన్నీ కూడా ఆవిడ భరించింది. ఒప్పుకోవాలి కదండి, నా తప్పులు ఒప్పుకోవాలి కదా. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో 37.5 సంవత్సరాలు పనిచేశానండి. వివిధ హోదాల్లో, అంటే అగ్రికల్చర్ ఆఫీసర్గా నుండి జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా 6 జిల్లాల్లో పనిచేశాను. కంబైన్డ్ స్టేట్లో హైదరాబాద్లో నా చివరి ప్రస్థానం. హైదరాబాద్ నుండి బైఫ్రికేషన్లో గుంటూరులో నేను రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిపోయిన తర్వాత మా నేటివ్ ప్లేస్ విజయనగరం, అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడే ఉన్నాను. అయితే 1 సంవత్సరం క్రితం మా తమ్ముడు, మా అబ్బాయి, మా వియ్యపురాలు ఉంటుంది చూడండి, ఈవిడ మా కోడలు వాళ్ళ అమ్మగారు, వీళ్ళు జగన్నాథపురంలో ఉంటారు. మా సిస్టర్ రెండో చెల్లి, ఆవిడ ప్రతాప్ నగర్లో ఉంటారు. మా బావగారు అడ్వకేటు శ్రీనివాస్. అయితే విజయనగరంలో ఉన్నవాడిని ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, బాబు శ్రీనివాస్ గారు, మా అబ్బాయి
నాకు 2 అబ్బాయిలండి. పెద్ద అబ్బాయి ప్రస్తుతానికి అమెరికాలో ఉన్నాడు, రెండో అబ్బాయి దుబాయ్లో ఉంటున్నాడు. అంటే ఇప్పుడు ఇందాక ఎవరో అన్నారు, చివరికి భార్యాభర్తలే ఉంటారండి, పిల్లలందరూ వేరే చోట్ల ఉంటారు. అది నిజమండి. అయితే విజయనగరంలో మేము ఇద్దరం ఒంటరిగా ఉండేవాళ్ళం. బంధువులు ఎవరు అక్కడ లేరు. ఉన్న తమ్ముడు వేరే ఊర్లో ఆయన ప్రాక్టీసు, డాక్టర్ ఆయన. ఇంకో చెల్లి అక్కడ ఉంది, కానీ ఆవిడ పిల్లలు బెంగళూరు హైదరాబాద్లో ఉంటే అక్కడికి వెళ్ళిపోవడంతో మేమిద్దరమే ఒంటరిగా ఉండేవాళ్ళం. మా చిన్నబ్బాయి ఏమన్నాడంటే, మీరు అక్కడెందుకు ఉండాలి, కాకినాడ వచ్చేయండి, కాకినాడలో మన బంధువులు ఉన్నారు, మా సిస్టర్ ఉన్నది, మా వియ్యపురాలు ఉన్నారు, ఈవిడ చెల్లెలు ఉన్నది. ఈ 3 ఫ్యామిలీల్లోని ప్రతి ఇంట్లో డాక్టర్స్ ఉన్నారు. అందువల్ల ఈ చివరి స్టేజ్లోని కావాల్సింది ఏంటి, డాక్టర్ డెఫినెట్గా ఉండాలి. ఆ సపోర్ట్ అనేది ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఉంటుంది. తర్వాత ఏ కష్టమైనా గబుక్కుని పిలిస్తే ఓ 10 మంది వస్తారు. అంటే అప్పటికప్పుడు ఇక్కడ ఫ్లాట్ కొనుక్కొని అశోక్ నగర్లో ఉంటున్నానండి. అది మా బిల్డర్ గారు ఆయనే, వాళ్ళ అబ్బాయే. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా ఈ డాక్టర్స్ దగ్గర వెళ్ళడం, టెస్టులు ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఇంకా ఈ డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఈ టెస్టులు దానికి అంత ఉండదండి. ఇది కరెక్ట్ కాదు డాడీ, మీరు యోగా చేస్తే బాగుంటుందని మా అబ్బాయే సజెస్ట్ చేశాడు. అప్పుడు మేము గాంధీ పార్క్ వచ్చి ఎప్పుడైనా వాకింగ్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం, కానీ యోగా అలా దూరం నుండి చూసి వెళ్ళిపోయేవాళ్ళం. ఒకరోజు ఇంకా డిసైడ్ అయ్యి వచ్చాం. అలాగే అక్కడ నిలబడితే సురేష్ గారు చూసి రండి అన్నారు. లోనికి వచ్చాం. అది అలాగా కంటిన్యూ అవుతుందండి. నేను సర్వీస్లో చేరడం 1980 అండి, జనవరి. మ్యారేజ్ అవ్వడం 81 జూన్. 81లో నా జీవితంలో ఆవిడ ప్రవేశించింది. ఆ తర్వాత మాకు 2 అబ్బాయిలు. నేను మొదటి నుండి సర్వీస్ చేసేటప్పుడు ఏంటంటే నా ఉద్యోగం, నా వ్యవహారం, అంతేగాని ఇంట్లో ఏం జరుగుతుంది, పిల్లలు ఎలాగా చదువుతున్నారు, ఏమిటి, ఇది ఏది పట్టించుకునేవాడిని కాదు. మీకు చెప్పాను కదా, అప్పుడు కొన్ని వయసెస్ కూడా ఉండేవి కాబట్టి స్మోకింగ్, ప్యాకాట ఇవన్నీ నా వయసులో ఉండేటప్పుడు ఈ వేషాలన్నీ వేసేవాడిని. అవన్నీ భరిస్తూ పిల్లల చదువు విషయంలోనే ఆవిడే ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంది. ఆవిడ తీసుకున్న జాగ్రత్తల వల్లే 2 పిల్లలు కూడాను వాళ్ళు ఇంజనీర్స్ అయ్యారు. తర్వాత MBA చేశారు. ఆ MBA కూడాను బాంబేలోని నిటి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, అలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో వాళ్ళు చదివి కొడుకుల కన్నా ఎక్కువ మంచి అల్లుళ్ళు. శ్రీనివాస్ గారు పీపీ చేశారు ఈయన బొంబాయిలో. వీరికి సొంత బామ్మర్ది గారు పీపీ చేశారు. మరి చాలా మంచి ఈయన అడ్వకేట్ కనుక ఇక్కడ మంచి సుపీరియర్ అడ్వకేట్ మన కాకినాడలో చాలా మంచి మిత్రులు. నా పేరు అపర్ణ. నాకు పెళ్ళైనప్పటికీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ చదువుకుంటున్నానండి. నన్ను చూసి ఇష్టపడి చేసుకున్నారు ఈయన. అసలు వాళ్ళు ఉండేది చాలా దూరం, బొబ్బిలి, వాళ్ళ అత్తగారు. మేము ఉండేది విజయవాడలోనండి. అనంతపూర్ ట్రైనింగ్కి వెళ్తూ వచ్చారు. తల్లిదండ్రులు చూసిన సంబంధమే ఇది. ఆయన ఇష్టపడి కోరి చేసుకున్నారనమాట. నాకు ఆ ప్రేమ విశ్వాసం నాకు ఇప్పటి వరకు ఉంది. ఆయన నన్ను చేసుకున్నారు కదా అని ఎప్పుడు నేను కృతజ్ఞతగా ఉంటాను. అంతేనండి. 2 అబ్బాయిలు భగవంతుడి దయ వల్ల బాగా సెటిల్ అయ్యారు. అంతే. కోడలు 2 కూడా పీజీలు చేశారండి. పెద్ద కోళ్ళ MBA, చిన్న కోళ్ళ MTech చదువుకున్నారు. 2కి 2 పాపలండి, ఒక్కొక్క పాప అనమాట. పెద్ద బాబుకో పాప, చిన్న బాబుకో పాప.